హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గోల్డెన్ ఫేషియల్ ఎలా చేయాలి, ఏంటేంటి మెటీరియల్ కావాలి, ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూసేద్దామండి. చూడండి, గోల్డెన్ ఫేషియల్ కిట్ అండి. చూడండి, నేచురల్ గోల్డెన్ ఫేషియల్ కిట్. ఇందులో ఫైవ్ ఉంటాయండి. చూడండి, ఫస్ట్ క్లింజర్ అండి. క్లింజింగ్ మిల్క్ అంటుంటాను కదా, క్లింజర్. సెకండ్ స్క్రబ్ అండి. థర్డ్ మసాజ్ క్రీమ్. ఫోర్త్ జెల్ అండి. ఫిఫ్త్ ప్యాక్. ఇవి ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. ఫస్ట్గా మనం కస్టమర్కైనా మనకైనా సరే బెల్ట్ పెట్టుకోవాలండి. హెయిర్ బెల్ట్ అంటే మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ విధంగా అంటే మనకి హెయిర్ అనేది మన ఫేస్ మీద పడకుండా ఇలా ఇలా చూడండి, ఈ విధంగా మనం హెయిర్కి పెద్ద అంటే బెల్ట్ కట్టాలన్నమాట. చూడండి, ఇంకా మీకు క్లియర్గా చేసి చూపిస్తాం. చూడండి, ఈ విధంగా. ఓకేనా? క్లయింట్ పైన అలాగే చేయాలండి. అలాగే టవల్ తీసుకోవాలి. ఈ టవల్ అన్నమాట అంటే డ్రెస్కి దేనికి అవ్వకుండా ఈ టవల్ని సో ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అంటే లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి మొత్తం సర్దుకోవాలి. సర్దుకున్నాక ఒక బౌల్లోన వాటర్ తీసుకోవాలండి. సో ఇది ఏంటంటే మనం ఇంటికాడ చేసుకోవాలి అని అంటే ఇవన్నీ ఉంచుకోవాలండి. అదే మనం పార్లర్లో క్లయింట్ పైన చేయాలి అని అంటే ఒక టేబుల్ పైన అన్నీ మనం సర్దుకొని వాళ్ళపైన చేయాలండి. ఇప్పుడు నేను ఈరోజు మీకు క్లింజర్ అండి, క్లింజర్ ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేనైతే చిన్న బౌల్స్ ఉంటాయండి, బౌల్స్లో వేసుకొని చేయాలి. సో నేను మీకు చూపించడానికి ఇదో హ్యాండ్స్ పైన వేస్తున్నాను. చూడండి ఎలా ఉంటుంది. ఓకేనా? దీన్ని అనమంట ఫస్ట్గా మన స్టిక్కర్ అనమంట తీయాలండి. మనం ఫేషియల్ చేస్తాం కదండి, మనం స్టార్టింగ్ క్రీమ్ అప్లై చేసినప్పుడు అంటే దిగువన మెడ దిగువ నుంచి పైకి వెళ్ళాలండి. అంటే కొంతమంది అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, పైనుంచి రాయకూడదండి. మెడ దిగువ నుంచి ఫస్ట్ రాస్తూ అలా అప్ పైకి వెళ్ళాలి. మనం మసాజ్ కూడా చేస్తున్నప్పుడు దిగువ నుంచి అలా పైకి వెళ్తుండాలండి. చాలా మంది అడుగుతుంటున్నారు, మేడం ఎలా చేయాలి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అందుకే ఈరోజు మీకు ఈ వీడియో నుంచి తెలియజేస్తానండి గోల్డ్ ఫేషియల్ ఎలా చేయాలి ఏంటనేది. ఇది ఒక 2 minutes అండి. 2 minutes ఈ విధంగా చేయాలి.
కొంచెం వాటర్ టచ్అప్ చేస్తూ చేయాలి స్మూత్గా. సో అంటే దిగువ వరకు చేయాలండి. దిగువ వరకు చేస్తేనే కంప్లీట్లీ ఫేస్, మెడ అంటే నెక్, ఈ మెడ మొత్తం ఒకేలాగా వస్తుంది. సో ఈ ఫేస్ మొత్తం చేసి వదలకూడదు. ఫేస్ అండ్ మెడ, నెక్ మొత్తం చేస్తేనే ఫుల్గా మొత్తం ఒకేలా ఉంటుంది. ట్యాన్ మొత్తం రిమూవ్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు 2 minutes అయిపోయింది కదా, క్లీన్ చేసిస్తాను. ఓకేనా? మనం కాటన్తో చూడండి అప్లై చేసినప్పుడు దిగువ నుంచి, అదే మెడ దిగువ నుంచి, మెడ నెక్ నుంచి అప్లై చేయాలండి, కింద నుంచి పై వరకు. తీసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, పైనుంచి ఈ విధంగా తీయాలండి. నేనేసి ప్రస్తుతానికి సీసా అయితే తెచ్చుకోలేదు, మీకు చూపిస్తుంది కదా. చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఓకే, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఐటమ్ లిక్విడ్ పెట్టాలండి. సో నెక్స్ట్ వీడియోలో ఆ లిక్విడ్ ఏంటి పెట్టాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.